హలో వ్యూవర్స్, ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ గోబీ మంచూరియా. దీన్ని అపెటైజర్లా కానీ నూడిల్స్, ఫ్రైడ్ రైస్కి సైడ్ డిష్లా కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ టేస్టీ పార్టీ ఫేవరెట్ 20 to 30 minutesలో రెడీ అయిపోతుంది. మరి ఇది ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడి అయ్యే లోపల వామ్ వాటర్లో కాలీఫ్లవర్ని ఇలా వేసుకొని కొంచెం సేపు ఉంచుకోవాలి. వాటర్లో కాలీఫ్లవర్ ఫుల్గా మునిగేట్లు చూసుకోండి. అది పక్కన పెట్టేసుకొని కాలీఫ్లవర్కి కోట్ చేయడానికి కావాల్సిన బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకు మైదా 6 టేబుల్ స్పూన్స్, కార్న్ఫ్లవర్ 3 టేబుల్ స్పూన్స్, పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూను, సాల్ట్ 1/2 టీ స్పూను వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. దోశ పిండికి బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా చేసుకోండి. కాస్త లూజ్గా ఉన్నా పర్వాలేదు. చూడండి, మన బ్యాటర్ రెడీ అయిపోయింది. వాటర్లో ఉంచి కాలీఫ్లవర్ తీసేసి ఎక్కువ తేమ లేకుండా చూసుకొని కాలీఫ్లవర్ని బ్యాటర్లో వేసుకోండి. ఇలా పిండిలో కలుపుకున్న కాలీఫ్లవర్ని ఫ్రై చేసుకోవడమే. బాగా వేడిగా ఉన్న ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అన్నీ ఒకేసారి కాకుండా 2 బ్యాచెస్లా వేసుకుంటే మీకు క్రిస్పీగా కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మంచూరియా ఎలా చేయాలో చూద్దాము. ఇందుకు ఒక ప్యాన్లో ఆయిల్ 1 టేబుల్ స్పూన్ తీసుకొని అందులో గార్లిక్ 1 టేబుల్ స్పూన్, జింజర్ 1/2 టేబుల్ స్పూన్, ఆనియన్స్ 1/2 కప్పు, క్యాప్సికమ్ 1/2 కప్పు అన్నీ సన్నగా తరుక్కున్నవి వేసుకోవాలి. హై హీట్లో 1 minute ఫ్రై చేసుకోవాలి. ఇందులో సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1/2 టేబుల్ స్పూన్, వెనిగర్ లేనట్లయితే నిమ్మరసం వేసుకోవచ్చు, పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్. చిల్లీ సాస్ లేనట్లయితే కొంచెం కారపొడి వేసుకోండి. చిల్లీస్ సన్నగా కట్ చేసుకున్నవి 2 నుంచి 3. ఇవి ఆప్షనల్. మీకు గోబీ మంచూరియా డ్రై కావాలి అనుకుంటే మనం ఫ్రై చేసుకున్న గోబీని ఇందులో వేసుకోవడమే. నేను చేస్తున్నట్టు సెమీ గ్రేవీ కావాలి అనుకుంటే షుగర్ 1/2 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 1/2 టేబుల్ స్పూను, 2 టేబుల్ స్పూన్ వాటర్లో కలుపుకొని ఆ మిక్చర్ని ఇందులో వేసుకోవాలి. మీకు ఫుల్ గ్రేవీ కావాలి అంటే కార్న్ఫ్లోర్ మిక్చర్ని డబుల్ చేసుకొని వేసుకోండి. తగినన్ని వాటర్ కొంచెం కొంచెంగా పోసుకొని సెమీ గ్రేవీ అయిన తర్వాత కాలీఫ్లవర్ ఫ్రై వేసుకొని టాస్ చేసుకోవాలి. చివర్లో కాస్త సాల్ట్ వేసుకొని టాస్ చేసుకున్న తర్వాత ఇంకా దించేయండి. వేడివేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ డిష్లో తీసుకొని స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ పైన వేసుకొని కాస్త నిమ్మకాయ పిండి తింటే ఆ టేస్టే వేరు. సో వ్యూవర్స్, చూసారు కదా ఈరోజు రెసిపీ. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.